అండ్ చికెన్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో ఇది సండే రోజు వ్లాగ్స్ మాది. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అట్లా వేపాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత పచ్చిమిరపకాయలు అట్లా చించి పెట్టుకొని చికెన్ మంచిగా కడుక్కొని దాంట్లో కారం వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత పెరుగు వేసి ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే పెరుగు వేసిన తర్వాత ఆయిల్ వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసేయాలి. చికెన్కి సరిపోయినంత ఆయిల్ వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసి గరం మసాలా వేసేసిన నేను పెట్టి ఒక 1 hour 2 hours అట్లా పెట్టిన నేను అది పక్కకి. తర్వాత బియ్యం నానబెట్టుకున్న చికెన్ నానిన తర్వాత 2 hours నానిన తర్వాత బియ్యం నానబెట్టుకొని 1 hour ముందు బియ్యం నానబెట్టుకొని గిన్నె పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా వేసి నీళ్ళు పోసి బిర్యానీ ఆకు కూడా వేసి కొద్దిగా సాజీరా వేసిన తర్వాత అవి కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. మంచిగా రైస్ మంచిగా ఉంటుంది. వేసిన తర్వాత అవి కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు మసలనియాలి మంచిగా. అట్లా మసులుతుంటే బియ్యం 1 hour ముందు నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేసి నేను పూర్తిగా అన్నం కుక్ అయిందాక ఉంచినండి. పూర్తిగా అన్నం కుక్ అయినాకనే వంపేసిన వాటర్ అన్నీ. అన్నం 90% ఏం లేదు, పూర్తిగా కుక్ అయిందాకనే. తర్వాత అదే గిన్నెలో అన్నం తీసేసి పక్కకెట్టేసి చికెన్ వేసేసి ఈ నుంచి మా వారు చేస్తాడు ప్రాసెస్, నేను కాదు. ఇంకా అంతవరకు నేను చికెన్ గిన్నెకు ఫస్ట్ ఆయిల్ రాసి చికెన్ వేసేసి ఇంకా దాని మీద కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఉన్న ఆనియన్స్ వేసి ఈ నుంచి ప్రాసెస్ నేను నా వల్ల కాదు. ఇంకా ఆయన్నే పచ్చిమిర్చి వేసిన తర్వాత అన్నం వేసేస్తాడు. అన్నం దాని మీద లేయర్ వేసుకుంటూ వస్తాడు. అన్నం వేసిన తర్వాత ధనియాల పొడి, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను. అన్నం వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి నెయ్యి వేస్తుంటాడు. ఇప్పుడు నెయ్యి పచ్చిమిర్చి అన్నీ ఇంకా మొత్తము అన్నం మొత్తం వేసిన తర్వాత ఇంకా మిగిలిపోయినవన్నీ వేసేసి లాస్ట్లో నెయ్యి వేస్తాడు. ఇవన్నీ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి పొడి వేస్తుండండి. తర్వాత నిమ్మరసం లాస్ట్లో నిమ్మరసం వేసిన తర్వాత ఇంకా మూత పెట్టి ఒక 5 minutes ఉంచి తీస్తే అన్నం పొల్లు ఉంటుంది. బిర్యానీ సూపర్ ఉంటుంది. హోటల్ బిర్యానీ కన్నా సూపర్ చేస్తాడు మా వారు. ఓకే అండి, థ్యాంక్ యూ.